అనేది ఎప్పుడు ఉపయోగిస్తారంటే, సో నిన్నటి క్లాస్లో మనం P2P చెప్పుకున్నాం. అంటే పర్చేజ్ ఆర్డర్ సంబంధించి వాటి యొక్క ప్రాసెస్ అండ్ సైకిల్ ఎలా ఉంటుందని నిన్నటి క్లాస్లో డిస్కస్ చేసాం. ఈరోజు క్లాస్లో మనం O2C ఆర్డర్ టు క్యాష్ అంటాం. అంటే ఇది సేల్స్ ఆర్డర్ లెక్కన అనమాట. ఓకే, మన బిజినెస్ మార్కెట్లో ఉన్న ఎన్ నెంబర్ ఆఫ్ సప్లై లైక్ కస్టమర్స్కి ఒకవేళ ఆర్డర్ పెట్టాల్సి వస్తే, అంటే కస్టమర్స్కి అవసరం అవుతుంది కాబట్టి సరుకు, ఆ కస్టమర్స్ మనకు ఆర్డర్ పెడతారు, మనకు అది సేల్స్ ఆర్డర్ వస్తుంది, కస్టమర్కి అది పర్చేజ్ ఆర్డర్ కిందకి వస్తుంది. ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, వాటికి సంబంధించిన టీ కోడ్స్ ఏంటి, వాటికి సంబంధించిన స్టెప్స్ ఏమున్నాయి అనేది టుడే క్లాస్లో డిస్కస్ చేస్తాం. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో సేల్స్ ఆర్డర్ అంటే ఏంటి చెప్పండి అనుష. సేల్స్ ఆర్డర్ అనేది ఏ సిచ్యువేషన్లో పెడతారు? చెప్పండి సుజాత, మీరు చెప్పమా. సేల్స్ ఆర్డర్ అనేది కస్టమర్ ఎప్పుడు పెడతాడు? ఐడియా లేదా? హలో అనుష, వినపడుతుందా? హలో యా, ఎప్పుడు పెడతారు కస్టమర్స్ సేల్స్ ఆర్డర్ని? ఐడియా లేదు సార్. ఓకే, సో చూడండి, ఆర్డర్ టు క్యాష్ అంటాం. ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ బిజినెస్ ప్రాసెస్ దట్ ఇన్వాల్వ్స్ రిసీవింగ్ అండ్ ఫుల్ఫిల్లింగ్ కస్టమర్ రిక్వెస్ట్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్. మన బిజినెస్కి క్లయింట్స్ అంటే కస్టమర్స్ ఉంటారు. సో వారికి వారి దగ్గర స్టాక్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయి వస్తూ ఉంటుందో, సో వారి దగ్గర నుంచి మనం ఏం చేస్తామంటే రిసీవ్ చేసుకుంటాం వాళ్ళ యొక్క రిక్వెస్ట్ని. ఓకే, వాళ్ళకి ఎంత సరుకు కావాలి, ఏ రా మెటీరియల్ కావాలి, ఏ స్టాక్ కావాలి, వాళ్ళ నేచర్ ఆఫ్ బిజినెస్ ఏంటి, మన నేచర్ ఆఫ్ బిజినెస్ ఏంటి, వాళ్ళు ఎంత స్టాక్ మన దగ్గర ఆర్డర్ పెట్టుకుంటున్నారు, ఎప్పటి లోపల వాళ్ళకి కావాలి, ఓకే వాళ్ళ ఎస్టిమేషన్ ఏమైనా అడుగుతున్నారా, సో ఇవన్నీ కూడా ఉంటాయి. O2C అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఉపయోగిస్తారు. ఓకే, P2P అంటే మనకి పర్చేజ్ ఆర్డర్, MM మెటీరియల్ మేనేజ్మెంట్, SD అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. MM కన్సల్టెంట్స్ ఉంటారు ఒక ప్రాజెక్ట్లో, SD కన్సల్టెంట్స్ ఉంటారు, FI కన్సల్టెంట్ ఉంటారు, CO కన్సల్టెంట్ కూడా ఉంటారు. అయితే ఎక్కువ ఉండరు, 2 లేదా 3 ఉంటారు. ఓకే, అది మెయిన్ అనమాట. దీనికి సంబంధించి O2C సైకిల్ సంబంధించి స్ట్రక్చర్ చూద్దాం చూడండి. ఫస్ట్ ఏం చేస్తారంటే కస్టమర్ ఎంక్వైరీ, తర్వాత కొటేషన్ ఫర్ కస్టమర్ ఎంక్వైరీ, సేల్స్ ఆర్డర్ క్రియేషన్, పోస్ట్ గూడ్స్ ఇష్యూ, డెలివరీ, బిల్లింగ్, సెండ్ టు కస్టమర్, రిసిప్ట్ ఆఫ్ మనీ, కస్టమర్ పేమెంట్. ఇది O2C సైకిల్ యొక్క స్ట్రక్చర్ అనమాట, ప్రాసెస్ ఇలా జరుగుతుంది ఫస్ట్. ఓకే డన్. ఓకే, ఫస్ట్ ఏం చేస్తారంటే సేల్స్ ఆర్డర్ అండి. ఇప్పుడు ఎప్పుడైతే ఒక కస్టమర్ ఆ నేచర్ ఆఫ్ వాళ్ళ బిజినెస్ ఏదైతే ఉంటుందో మార్కెట్లో సేల్ చేస్తూ ఉంటారండి. ఆ మార్కెట్లో సేల్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఇంకా సరుకు అనేది కంప్లీట్ అవుతుంది, ఒక 2 డేస్లో 3 డేస్లో సరుకు అనేది కంప్లీట్ అవుతుంది. అలా అయిపోతుంది అన్నప్పుడు సో వాళ్ళు ఏం చేస్తారంటే సేల్స్ ఆర్డర్ పెట్టుకుంటారు. ఎవరికి? రెగ్యులర్ సప్లయర్కి, అంటే మనకు అనుకోండి, మన బిజినెస్కి ఆర్డర్ పెట్టుకుంటారు. అలా పెట్టుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, సో ఆ ఆర్డర్ పెట్టుకున్న తర్వాత మన దగ్గర అవైలబిలిటీ చెక్, అతను పెట్టుకున్న ఆర్డర్ ఏదైతే ఉందో స్టాక్, అంతకు సంబంధించి స్టాక్ మన దగ్గర ఉందా లేదా అనేది చూసుకోవాలి. చూసుకున్న తర్వాత అవుట్ బాండ్ డెలివరీ, ఓకే ఉంటే వాళ్ళకి డెలివరీ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ లేకపోతే మనము జనరేట్ చేసుకోవాలి, లేదంటే మనము ఒకవేళ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయితే తయారు చేసుకోవాలి. ఓకే, సో వాళ్ళు పెట్టుకున్న దానికి అవైలబిలిటీ చెక్ చూసుకొని వాళ్ళకి ఇన్ టైంలో డెలివరీ చేయడానికి మనం ట్రాన్స్పోర్టేషన్ కూడా చేయాలి. సో ఆ ట్రాన్స్పోర్టేషన్ చేసేటప్పుడు పికింగ్ ఉంటుంది. సో ఈ మనకి ఎంత స్టాక్ అనేది మనం ప్యాకింగ్ చేస్తున్నాం, ఓకే అక్కడ ఎవరు పిక్ చేసుకుంటారు స్టాక్ని అనేది కూడా చెక్ చేస్తారు. తర్వాత గూడ్స్ ఇష్యూ చేస్తాం, పికింగ్ చేసుకున్న తర్వాత ఇష్యూ చేస్తాం. ఆ ఇష్యూ చేసిన తర్వాత బిల్లింగ్ కూడా ఆ ట్రాన్స్పోర్టేషన్తో పాటు పంపిస్తాం. మనం బిల్లింగ్ పంపించిన తర్వాత వాళ్ళు ఎప్పటి లోపల అమౌంట్ పే చేస్తారు, మనకి పేమెంట్ ప్రాసెస్. ఇది మనకి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సైకిల్ ప్రాసెస్ ఇలా జరుగుతుంది. ఒక కస్టమర్కి సరుకు రీచ్ అయ్యే లోపల వాటి యొక్క ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది ఇదనమాట. ఓకే, దీనికి సంబంధించి ప్రాసెస్ స్టెప్స్ చూడండి. ట్రాన్సాక్షన్ కోడ్ అండ్ అకౌంటింగ్ ఎంట్రీస్. ఏ స్టెప్లో మనకి అకౌంటింగ్ ఎంట్రీస్ వస్తాయి అంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్లో అడుగుతారు. సో ఎంక్వైరీ చేసేటప్పుడు
ఏమైనా అకౌంటింగ్ ఎంట్రీ ఏమైనా ఉందా అంటే లేదు అని చెప్పాలి. ఎంక్వైరీలో VA11లో చూసుకుంటాం. కొటేషన్ VA21లో చూస్తాం. అక్కడ కూడా ఎలాంటి అకౌంటింగ్ ఎంట్రీస్ ఉండవు. సేల్స్ ఆర్డర్ VA01 నో, ఇక్కడ కూడా అకౌంటింగ్ ఎంట్రీస్ లేదు. పోస్ట్ గూడ్స్ ఇష్యూ VL01N ఇక్కడ అకౌంటింగ్ ఎంట్రీస్ ఉంటుందని చెప్పాలి. డెలివరీలో కూడా ఉంటుంది, బిల్లింగ్లో కూడా ఉంటుంది, రిసిప్ట్ ఆఫ్ మనీలో కూడా AB50 ఈడ కూడా మనకి అకౌంటింగ్ ఎంట్రీ ఉంటుందని చెప్పాలి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ అడిగినప్పుడు. ఒకవేళ మాన్యువల్గా అడిగితే దాన్ని కూడా చెప్తాం ఇప్పుడు. సో ఎప్పుడైతే ఒక కస్టమర్ మనకు ఆర్డర్ పెట్టుకున్న తర్వాత అక్కడ ఆ ఆర్డర్లో ఏమేమి ఫిల్ చేస్తారనేది చూడండి. కస్టమర్ ఆర్డర్ ఈజ్ డాక్యుమెంటెడ్, ద ఆర్డర్ ఈజ్ ఫిల్ఫిల్డ్ ఆర్ ద సర్వీస్ ఈజ్ షెడ్యూల్డ్. మనకి వాళ్ళ డాక్యుమెంట్ అనేది మనకి పంపిస్తారు కస్టమర్ ఆర్డర్, దాన్ని మనం షెడ్యూల్ చేసుకోవాలి. సో ఎప్పుడు లోపల తనకి మనం ట్రాన్స్ఫర్ చేయాలి, షిప్ చేయాలి. ఓకే, సో తర్వాత ఆ స్టాక్ని ఏ డేట్ లోపల వాళ్ళకి పంపించాలి, వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు అమౌంట్ మనకి రిసీవ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మనము ఇక్కడ డీటెయిల్స్ అనేది చూసుకోవాల్సి వస్తుంది ఒక డాక్యుమెంట్లో కంపల్సరీగా. ఎలా పడితే అలా పంపించకూడదు మనకి కస్టమర్స్కి. ఫస్ట్ చూడండి ఎంక్వైరీ. ఒక కస్టమర్ ఒక వెండర్ దగ్గర ఆర్డర్ పెట్టుకోవాలి అంటే ఫస్ట్ ఆ కస్టమర్ ఏం ఆలోచిస్తాడండి, ఎంక్వైరీ చేసుకుంటాడు. సో మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ ఆ వెండర్ దగ్గర ఎంత ప్రైజ్కు ఎంత సర్వీస్కు దొరుకుతాయి. ఓకే, సో తర్వాత వాళ్ళు ఎలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు కస్టమర్స్కి. ఒకవేళ ఎంక్వైరీ చేసిన తర్వాత స్టాక్ గాన తీసుకుంటే ఇమీడియట్గా అమౌంట్ పే చేయాలా లేదా, ఒకవేళ పే చేయకుండా ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా, ఒక 1 month అని గ్యాప్ ఇస్తారా. ఓకే, సో ఇవన్నీ కూడా ఒక కస్టమర్ ఒక వెండర్ దగ్గర ఆర్డర్ పెట్టుకోవడానికి ఇవన్నీ ఆలోచిస్తారు కంపల్సరీగా. ఓకే, ఇది ఎంక్వైరీ అనమాట. తర్వాత కొటేషన్. సో కొటేషన్ అంటే ఏంటి, ఇప్పుడు నాకు ఒక ప్రోడక్ట్ కావాలి, ఒక మొబైల్ కొనాలనుకుంటున్నాను యాపిల్. దాంట్లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి, దాని ప్రైస్ ఎంత, దాని ర్యామ్ ఎంత, దాని ప్రాసెసర్ ఎంత, ఇవన్నీ కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నా. ఒక 100 మొబైల్ కొనాలనుకుంటున్నాను. నేను మార్కెట్లో ఉన్న నెంబర్ ఆఫ్ వెండర్స్ దగ్గరికి వెళ్ళకుండా కొటేషన్ అడుగుతాను ఫస్ట్. సో ఈ కొటేషన్ అంటే ఏంటి, ఎంత ప్రైస్కి ఇస్తాడు, ఎలాంటి వాళ్ళ దగ్గర ఫెసిలిటీస్ ఉన్నాయి. సో వితౌట్ కొటేషన్ లేకుండా సరుకు ఇస్తాడా, లేదంటే కొటేషన్ ఉంటేనే సరుకు ఇస్తాడా, ఇవన్నీ కూడా ఎంక్వైరీస్ అనమాట. ఇక్కడ కొటేషన్లో చూడండి, కొటేషన్ ఈజ్ ఏ ప్రైజ్ గివెన్ టు ద కస్టమర్. ఏ కొటేషన్ ఫాలోస్ ఎంక్వైరీ స్టెప్స్. ఏ కొటేషన్ కెన్ బి క్రియేటెడ్ బై ఎంక్వైరీ ఆర్ వితౌట్ ఎంక్వైరీ రెఫరెన్స్ నెంబర్. ఏ కొటేషన్ ఈజ్ క్రియేటెడ్ బై ట్రాన్సాక్షన్ కోడ్ VA21లో కొటేషన్ని క్రియేషన్ చేస్తాం. ఓకేనా, అంటే ఒక ప్రోడక్ట్ కొనక ముందే కొటేషన్ అనేది తెలుసుకుంటాం. అది తర్వాత సేల్స్. సో సేల్స్ ఎప్పుడైతే మనము ఇక్కడ చూడండి, సేల్స్ ఆర్డర్ ఈజ్ యాక్చువల్లీ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ O2C ప్రాసెస్ ఆఫ్టర్ ఎంక్వైరీ అండ్ కొటేషన్. వన్స్ ఇట్స్ గెట్స్ క్రియేటెడ్, సేల్స్ ఆర్డర్ కెన్ బి క్రియేటెడ్ విత్ రెఫరెన్స్ ఆఫ్ కొటేషన్ వితౌట్ రెఫరెన్స్. సేల్స్ ఆర్డర్ అనేది రెఫరెన్స్తోనే విత్ కొటేషన్తో క్రియేషన్ చేస్తాం, లేదంటే వితౌట్ రెఫరెన్స్ అయినా క్రియేషన్ చేస్తాం. ఫస్ట్ ఎంక్వైరీ చేసుకుంటాం, ఎంక్వైరీ చేసిన తర్వాత కొటేషన్ పంపించుకుంటాం, తర్వాత సేల్స్ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకుంటాం. కమిటెడ్గా ఎంత సరుకు తీసుకుంటాము అనేది కూడా సేల్స్ ఆర్డర్కి మనం ఒక కమిట్ అవుతాం అనమాట. తర్వాత కమిట్ అయిన తర్వాత వాళ్ళు మనకి ఏం చేస్తారంటే పోస్ట్ గూడ్స్ ఇష్యూస్ ద స్టెప్స్ వేర్ గూడ్స్ ఆర్ బీయింగ్ పిక్డ్ బై వేర్ హౌస్, ప్యాక్డ్ అండ్ షిప్డ్ టు ద కస్టమర్స్ గివెన్ షిప్పింగ్ అడ్రస్ యాజ్ పర్ ది సేల్స్ ఆర్డర్. సో ఆర్డర్ పెట్టుకున్న తర్వాత ఆ కస్టమర్ లొకేషన్కి షిఫ్ట్ చేస్తారు. వాళ్ళ వేర్ హౌస్ నుంచి స్టాక్ని ప్యాక్ చేసి వాళ్ళ షిప్పింగ్ అడ్రస్ కస్టమర్ ఎక్కడైతే ఉంటారో వాళ్ళ అడ్రస్కి పంపిస్తారు ఇన్ టైంలో. సో విత్ ద కాస్ట్ ఆఫ్ గుడ్ సేల్స్ అండ్ ఇన్వెంటరీ ఈజ్ ఎఫెక్టెడ్ రెస్పెక్టివ్లీ. ఓకే, తర్వాత డెలివరీ ఫాలోస్ పోస్ట్ గూడ్స్ ఇష్యూ. డెలివరీ ఈజ్ ద యాక్చువల్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ గూడ్స్ టు ది కస్టమర్ షిప్పింగ్ అడ్రస్. ఓకే, సో అక్కడ సేల్స్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, వేర్ హౌస్ నుంచి ప్యాక్ చేస్తారు షిప్పింగ్ అడ్రస్ పంపించడానికి. త్రూ వెహికల్ ఏదైనా కావచ్చు, అది ట్రక్ కావచ్చు, ఒకవేళ లారీ కావచ్చు, ఏదైనా కావచ్చు, దాని ద్వారా అయినా వాళ్ళ అడ్రస్కి డెలివరీ చేయడం జరుగుతుంది.
ఓకేనా? సో అదనమాట. తర్వాత బిల్లింగ్, ఆ డెలివరీ చేసేటప్పుడే ఒక బిల్లు కూడా వాళ్ళ చేత ఇచ్చి పంపిస్తారు ట్రక్లోనే అనమాట. వి సెండ్ ద బిల్ టు కస్టమర్ ఫర్ ది గూడ్స్ డెలివర్డ్. ఎంత స్టాకు, ఎంత క్వాంటిటీ, ఎంత అమౌంట్ అనేది ఒక బిల్ రూపంలో వాళ్ళకి పంపించడం జరుగుతుంది కస్టమర్కి. పంపించిన తర్వాత వాళ్ళ తర్వాత పేమెంట్ చేయాలి. యా. సో మనకి పోస్ట్ గూడ్స్ ఇష్యూలో మనకి ట్రాన్సాక్షన్ ఎలా ఉంటుందో చూడండి. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ డేటా టు ఇన్వెంటరీ అకౌంట్ ఇలా ఉంటుంది, జనరల్ ఎంట్రీస్. తర్వాత బిల్లింగ్ డాక్యుమెంట్, కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్, ఇది బిల్లింగ్ డాక్యుమెంట్. తర్వాత పేమెంట్, బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ డేటా టు కస్టమర్ అకౌంట్, ఇది మాన్యువల్ ట్రాన్సాక్షన్స్ అనమాట O2C సంబంధించి. ఇది O2C ప్రాసెస్ సంబంధించిన సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఇంటిగ్రేషన్లో మనకి SD కన్సల్టెంట్స్ చేస్తారు. బట్ మినిమం ప్రాసెస్ ఏంటి, దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది మనం O2C ప్రాసెస్ మినిమం తెలుసుకోవాలి కాబట్టి డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా? క్లియర్ మా? ఏమైనా డౌట్ ఉన్నాయి దీంట్లో? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా?